పాయింట్లోకి వస్తారండి మీరు. నేను అడిగాను సార్ ఒక మాట ఏంటి, కిరణ్ గారిని స్ట్రైట్ గా ఒక మాట అడిగాను ఏంటి, పవన్ కళ్యాణ్ గారి అంశంలో ఆయన ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఏ ఒక్కటి తీర్చలేదు కదా, వాటికి సమాధానం చెప్పండి అని అడిగానండి. అడిగితే ఆయన మమ్మల్ని అందరినీ బ్రీత్ అనలైజర్ పెట్టండి. సరే 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 సైలెంట్ గా అవుతుంది మళ్ళీ ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే మాట్లాడండి, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన ఒకటి చేస్తున్నాడు తప్పులు చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఎప్పుడు తీరుస్తారు? అతను అడిగే పద్ధతులు అడుగుంటే నేను ఆన్సర్ చెప్పే పద్ధతి చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీ పవన్ కళ్యాణ్ గారు తీర్చలేదు చెప్తే నేను చెప్పగలుగుతాను. చెప్పండి 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 చెప్పండి. రామారావు గారు సార్ ఉన్నారు, ఆయన శేఖర్ రెడ్డి కొత్తగా డిబేట్స్ వస్తున్నాడేమో. నేను సార్ ఒక 100, 200, 300 డిబేట్లు చేసి ఉంటాం. సరే సరే మాట్లాడండి. పెద్ద భూత చేయడం. కిరణ్ చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి. ఆయన అడిగింది వర్మ గారు అని నేను చెప్పను, నాకు అవసరం లే. అతను నేను చెప్పను, అతను సరిగ్గా నచ్చలే నాకు, నేను చెప్పను అతనికి. ఇంకెవరు నేను చెప్తాను, అతను నేను చెప్పను. సరే పవన్ కళ్యాణ్ గారు శాఖకి సంబంధించి ఏమైనా ఇచ్చిన హామీలు మన మిత్రుడు అడగమని చెప్పండి, రామాజులు అడగమని చెప్పండి, నేను చెప్తాను. అతను నేను చెప్పనండి, అతను నచ్చలేదు. నేనే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలో నెరవేర్చాల్సిన ఏమైనా ఉన్నాయా? సార్ ఒకటి, వర్మ గారు అడిగే పద్ధతులు అడిగారు, చెప్తా. చెప్పండి. ఎవరు అంటే ఖచ్చితంగా అంటే మాట్లాడతా. నేను ఇంకా బీభత్సంగా మాట్లాడగలను. సరే సరే చెప్పండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే హోదాకే ఈ రోజు వెన్న తీసుకొచ్చారు. వెన్న తీసుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే డిప్యూటీ సీఎం తమిళనాడులో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. ఆ డిప్యూటీ సీఎం ఏం చేస్తారు చూసుకొని మన డిప్యూటీ సీఎం ఏం చేస్తారు చూడాలి. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని రోడ్లు, పల్లెటూరులో అడవుల్లో లైట్లు లేని చోట కూడా రోడ్లు వేయించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లైట్లు లేని చోట జీవనం లైట్లు వేశారు. ఎక్కడో కొండల్లో, కోణంలో, శ్రీకాకుళం అడవుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశారు. 40-50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ రాష్ట్రంలో బుడ్డి దీపాలు ఎక్కడ వేయించలేదట, ఎక్కడ వేయించారో అడుగుతున్నారు. ఒకసారి వాళ్ళు ఈ డిబేట్ పెట్టుకుంటూ చనిపోతుంది. వైజాగ్, అరకు, శ్రీకాకుళం రోడ్లలో విజయనగరం అంటున్నారు. సార్ సాక్షి సాక్షి పేపర్ చూడడం మానేస్తే వాళ్ళకి సాక్షి కాదు, కరపత్రిక ఈనాడు పేపర్ లో చూడు రాస్తున్నారు. సాక్షి పేపర్ మానేస్తే మీకు సాక్షి చూసి ఇంకేం తెలుస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? మీరు ముగ్గురు మాట్లాడితే అది వేరే కదా. కృష్ణాంజలి గారు రోడ్లు ఏమన్నా పడ్డాయండి, ఇవన్నీ కూడా ఫేకా? ఇప్పుడు వర్మ గారు నేను ఆ రోడ్ల గురించి కూడా మాట్లాడతాను, ఎందుకంటే డిబేట్ కి సంబంధించిన అంశాలు మాట్లాడిన తర్వాత రోడ్డు గురించి కూడా ఖచ్చితంగా. ఇక్కడ మన డిబేట్ కి సంబంధించినటువంటి అంశం ఈ రోజున భాషకు సంబంధించినటువంటి అంశం వచ్చింది కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు మాట్లాడటం తప్పు అని అంటున్నాం. అదే విధంగా నారా లోకేష్ మాట్లాడటం ఎందుకు తప్పు అంటున్నాం. జగన్మోహన్